హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యుటోరియల్. ఈరోజు మనం క్యాన్వా హోమ్ పేజ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. క్యాన్వాలో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మనం పోస్టర్స్ కానీ లోగోస్ కానీ ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో ఈరోజు నేర్చుకుందాం. సో మనం క్యాన్వాను ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది అన్నమాట. మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని ఒకవేళ పోస్టర్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే పోస్టర్ని క్లిక్ చేయండి. లేదు లోగో క్రియేట్ చేసుకుందాం అనుకుంటే లోగోని క్లిక్ చేయండి. లేదు నేను యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకుంటా అనుకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్ని క్లిక్ చేయండి. మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని దేన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు నచ్చినట్టుగా పోస్టర్ కానీ లోగో కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు దేన్నైతే కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరైతే పోస్టర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు క్యాన్వాని యూజ్ చేసుకొని, కానీ క్యాన్వా యొక్క మెజర్మెంట్స్ అనేవి మీకు కన్వీనియంట్గా లేవు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమ్ సైజ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీకు కన్వీనియంట్గా ఉన్న మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ డిజైన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే మనం ముందుగా ఏమైనా సరే డిజైన్స్ చేస్తుంటే అవన్నీ కూడా ప్రాజెక్ట్ కిందకు వస్తాయి. ఫోల్డర్స్, డిజైన్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా. సో నాకేంటంటే ఇప్పుడు ఇమేజెస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నవి, నాకు చాలా కష్టంగా ఉంది చూసుకోవడానికి. నాకు ఒకదానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా నాకు ఒకే ఫోల్డర్లోకి వచ్చేయాలి అనుకుంటే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మూవ్ టు ఏ ఫోల్డర్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్కి ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో ఇలా చేయడం ద్వారా ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఫోల్డర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసింది కదా ఇమేజ్ అనేది ఫోల్డర్లోకి, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే టెంప్లెట్స్ అంటే ఏంటంటే ప్రీ డిజైన్డ్ లేఅవుట్స్. అంటే ఆ టెంప్లెట్స్ అనేవి ముందే డిజైన్ చేసి ఉంటారు. మనం ఆ టెంప్లెట్స్ని బేస్ చేసుకొని మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడం. ఒకవేళ మీరు టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని లోగోని కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి లోగో అని సెర్చ్ చేయండి. మీరు దేన్నైతే కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దాంట్లో మనకి ఏది నచ్చిందో దాన్ని మనం యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా మన కన్వీనియంట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రాండ్ కిట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏదన్నా సరే ఒక బ్రాండ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే దానికి సంబంధించిన కలర్స్ కానీ ఫోంట్స్ కానీ మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి బ్రాండ్కి సంబంధించిన ఎగ్జాక్ట్ కలర్స్, ఎగ్జాక్ట్ ఫోంట్ అనేది మనకి దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ బ్రాండ్ కిట్ని యూజ్ చేసుకొని మనం ఆ కలర్స్ కానీ లేకపోతే ఆ ఫోంట్ సైజ్ని కానీ మనం ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యాప్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయంటే సపోజ్ ఇప్పుడు ఒక యాప్ తీసుకుందాం. ఇక్కడ నేను ఇమేజ్ అప్స్కేలర్ అనే యాప్ తీసుకున్నా. ఇమేజ్ అప్స్కేలర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఇమేజ్ని మనం కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఆ ఇమేజ్ అనేది బ్లర్గా ఉంది, నీట్గా లేదు, కొంచెం డల్గా ఉంది అనుకున్నప్పుడు మనం ఈ యాప్ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ని మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. సో మనం యాప్స్ని ఇలా యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా పిక్స్ కానీ లేకపోతే ఏమైనా వీడియోస్ కానీ మనం ఎడిట్ చేసుకోవడానికి యాప్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే డ్రీమ్ ల్యాబ్ అంటే ఏంటంటే టెక్స్ట్ ద్వారా మనం ఇమేజ్ని క్రియేట్ చేయడం. అంటే మీరు ఏదైతే ఇమేజ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని టెక్స్ట్ రూపంలో క్యాన్వాకి ఇస్తే క్యాన్వా మీరు టెక్స్ట్ చేసిన దాని మీద ఇమేజ్ని క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. సో మీరు ఏదైతే ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ గ్రీన్ ప్యారెట్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ గ్రీన్ ప్యారెట్ అని ఇవ్వగానే ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది.
సో ఇక్కడ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిందనమాట. ఇట్లా మీరు ఏదైతే ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు టెక్స్ట్ రూపంలో ఇస్తే క్యాన్వా అనేది ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ని క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్యాన్వాని యూస్ చేసుకొని మీరు ఒకవేళ పోస్టర్ని కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. సో ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పోస్టర్ అని సెర్చ్ చేయండి. సో నేనైతే క్యాన్వాని యూజ్ చేసుకొని పోస్టర్ని కస్టమైజ్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ పోస్టర్ అని సెర్చ్ చేశాను. మీరు ఒకవేళ లోగోని క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మీరు ఇక్కడ సెర్చ్ బార్లో లోగో అని సెర్చ్ చేయండి. లేదు యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. మీరు దేన్నైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ పోస్టర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను పోస్టర్ అని సెర్చ్ చేశాను. సో నేను సెర్చ్ చేయగానే పోస్టర్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అయింది. మీ పోస్టర్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో ఉండాలా లేకపోతే పోర్ట్రైట్లో ఉండాలా, అది ఎలా ఉండాలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పోస్టర్ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ నేను పోస్టర్ని కస్టమైజ్ చేసుకుంటాను. సరే మీరు పోస్టర్ అయితే క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు, దేన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు మీకు బేసిక్ ఐడియా ఉండాలి. అంటే మీరు ఏ కేటగిరీ మీద పోస్టర్ చేద్దాం అనుకుంటున్నారు అని, అంటే మ్యారేజ్ మీద చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే టెక్నాలజీని బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సోషల్ మీడియాని బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నారో అని. మీరు దేన్నైతే బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నారో ఆ కేటగిరీని ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సో నేనైతే మ్యారేజ్ ఇన్విటేషన్ మీద చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను మ్యారేజ్ ఇన్విటేషన్ అని సెర్చ్ చేశాను. సో మీరు ఇక్కడ ఏ కేటగిరీని బేస్ చేసుకొని పోస్టర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కేటగిరీని ఇవ్వగానే ఆ కేటగిరీకి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. అందులో నుంచి మీకు ఏదైతే బాగా నచ్చిందో దాన్ని తీసుకొని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని తీసుకొని నేను ఎలా కస్టమైజ్ చేస్తానో చూడండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఇమేజ్ని మనం ఎలా కస్టమైజ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఇక్కడ ఇమేజ్ మీద మనం ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా మనకి ఆ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. వాటిని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ని ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకవేళ మీ ఇమేజ్ అనేది కొంచెం డల్గా ఉన్నా లేకపోతే కొంచెం ఓల్డ్గా ఉన్న ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ అనేవి, ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ని బ్రైట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవచ్చు మీ ఇమేజ్కి. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్. నాకు బ్యాక్గ్రౌండ్ అస్సలు ఏమొద్దు, నాకు జస్ట్ ప్లెయిన్గా ఉంటే చాలు అనుకున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే బోర్డర్ స్టైల్. ఈ బోర్డర్ స్టైల్ అంటే ఏంటంటే మీకు బోర్డర్ అనేది లైట్గా కావాలా లేకపోతే మీడియంగా కావాలా, లేకపోతే లేదు నాకు బోర్డర్ అనేది ఇట్లా వెయిట్గా కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలా బోర్డర్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం ద్వారా బోర్డర్ స్టైల్ అనేది మనకి మారుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కార్నర్ రౌండింగ్. నాకు ఇక్కడ కార్నర్స్ అనేవి కొంచెం రౌండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం కార్నర్ రౌండింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మన కార్నర్ రౌండింగ్ యూజ్ చేస్తే కార్నర్స్ అనేవి ఇక్కడ మనకి లైట్గా రౌండ్ అవుతూ ఉంటాయి ఇలా. సో నెక్స్ట్ ఏంటంటే క్రాప్. ఇమేజ్ అనేది నాకు ఫ్రేమ్లోకి మంచిగా లేదు, మంచిగా కనిపించట్లేదు ఇమేజ్ అనేది, కొంచెం ఇంకా నేను అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన క్రాప్ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. అంటే మీ ఇమేజ్ అనేది మీకు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నారో అంత మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇమేజ్ అనేది మీరు లైట్గా కనిపించాలనుకుంటున్నారా లేకపోతే ఫుల్ డార్క్ కనిపించాలనుకుంటున్నారో ఇలా ట్రాన్స్పరెన్సీని యూజ్ చేసుకొని మీరు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే యానిమేట్. యానిమేట్ అంటే ఏంటి, ఏమైనా థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మూవ్ అవ్వడానికి మనం యానిమేట్ని యూజ్ చేస్తాం. పిక్చర్ అనేది నాకు కొంచెం కదులుతూ ఉన్నట్టు అనిపించాలి అనుకున్నప్పుడు మనం యానిమేట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం యానిమేట్ ఫిల్టర్స్ని యూజ్ చేయడం ద్వారా పిక్చర్కి యానిమేషన్ అనేది అప్లై అవుతుంది. మనం ఎప్పుడైతే పిక్చర్కి యానిమేషన్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి అది వీడియో రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే పొజిషన్.
అంటే పిక్చర్ అనేది చాలా బ్యాక్కి వెళ్ళిపోయింది నాకు పిక్చర్ అనేది, ఇంకా కొంచెం ముందుకు రావాలి అనుకున్నప్పుడు మనం పొజిషన్ ఆప్షన్ ఉంది కదా, ఈ పొజిషన్ ఆప్షన్ అప్లై చేసుకొని పిక్చర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, నాకు ఇక్కడ ఇమేజ్ అనేది ఫ్లవర్స్ ముందుకు వచ్చేసేయాలి, లేకపోతే ఫ్లవర్స్ డామినేట్ చేస్తేనే నా ఇమేజ్ని అనుకున్నప్పుడు ఇమేజ్ పొజిషన్ని మనం మార్చవచ్చు. ఇక్కడ నేను ఫార్వర్డ్ అని క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది ముందుకు వచ్చేసింది. లేదు ఇక్కడ అసలు నాకు ఈ ఇమేజే వద్దు, నేను నా ఇమేజెస్ని అప్లోడ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మన డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఒకటి డిలీట్ ఇమేజ్, ఇంకోటి ఏంటో డిలీట్ ఫ్రేమ్. డిలీట్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇమేజ్ అనేది డిలీట్ అయిపోతుంది, ఫ్రేమ్ అక్కడే ఉంటుంది, మనం జస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫ్రేమ్లోకి. నెక్స్ట్ ఏంటంటే డిలీట్ ఫ్రేమ్. డిలీట్ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఫ్రేమ్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మన ఇమేజ్ని మనం అక్కడ అప్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయాలి అక్కడ. సో నేను ఫ్రేమ్ని డిలీట్ చేసి ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఎలిమెంట్స్ కనిపిస్తుంది కదా, ఎలిమెంట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్స్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని షేప్స్ అనేవి కనిపిస్తాయి, ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఆ ఫ్రేమ్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫ్రేమ్ అయితే నచ్చిందో ఆ ఫ్రేమ్ని మీరు మీ పోస్టర్కి యాడ్ చేసుకోండి, మీరు అందులో ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రేమ్ అయితే ఇన్సర్ట్ చేసేసాం, కానీ ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు ఏదైతే ఇమేజ్ని ఆ ఫ్రేమ్లోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసేసి ఇట్లా డ్రాప్ చేసేయండి. ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మనకు అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్. నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది నచ్చలేదు, నాకు టెక్స్ట్ ఫాంట్ నచ్చలేదు, నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద ఇట్లా ఒక క్లిక్ ఇవ్వండి. టెక్స్ట్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా ఆ టెక్స్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ని యూస్ చేసుకొని మనం టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. సో నాకు టెక్స్ట్ ఫాంట్ నచ్చలేదు, టెక్స్ట్ ఫాంట్ నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే నాకు టెక్స్ట్ సైజ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది, నేను టెక్స్ట్ సైజ్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ సైజ్ని మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు నాకు లెటర్స్ అనేవి కొంచెం చిన్నగానే ఉండాలి, టెక్స్ట్ అనేది నాకు మీడియంగానే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇలా టెక్స్ట్ సైజ్ని డిక్రీజ్ చేయడం ద్వారా టెక్స్ట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ కలర్. నాకు టెక్స్ట్ కలర్ నచ్చలేదు, నేను వేరే టెక్స్ట్ కలర్ అనే దాన్ని నా టెక్స్ట్కి నేను అప్లై చేసుకుంటాను అనుకున్నప్పుడు మనం టెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేసి మనకి ఏది నచ్చిందో ఆ కలర్ని మనం అప్లై చేసుకోవచ్చు మన టెక్స్ట్కి. సో నెక్స్ట్ ఏంటంటే బోల్డ్. సో ఈ బోల్డ్ ఎఫెక్ట్ ద్వారా ఏమైందంటే మన టెక్స్ట్ అనేది కొంచెం బోల్డ్గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇటాలిక్. నెక్స్ట్ అండర్లైన్. అండర్లైన్ ఆప్షన్ ఏంటంటే మన టెక్స్ట్ కిందకి అండర్లైన్ వచ్చి చేరుతుంది, ఇట్లా ఇక్కడ వచ్చింది కదా అండర్లైన్ ఇలా అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్ట్రైక్. అంటే నాకు టెక్స్ట్ అనేది స్ట్రైక్ రూపంలో కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా స్ట్రైక్ త్రూ ఆప్షన్ యూజ్ చేసుకొని మన టెక్స్ట్ని స్ట్రైక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అలైన్మెంట్. అంటే మన టెక్స్ట్ అనేది లెఫ్ట్కి ఉండాలా రైట్కి ఉండాలా అని చూస్ చేసుకోవడం. నెక్స్ట్ లిస్ట్. లిస్ట్ అంటే ఏంటంటే జస్ట్ మనకి నెంబర్స్ అనేవి వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఆ నెక్స్ట్ ఏంటంటే పేసింగ్. నాకు లెటర్స్ అనేవి చాలా ఇరుగ్గా అనిపిస్తున్నవి, నాకు లెటర్కి లెటర్ మధ్య స్పేస్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ లెటర్ స్పేస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం ద్వారా మనకు నచ్చినట్టుగా లెటర్ మధ్య స్పేస్ని మనం చూస్ చేసుకోవచ్చు. అలానే లైన్ స్పేసింగ్ కూడా. నాకు లైన్కి మధ్య ఇంత డిఫరెన్స్ ఉండాలి, నాకు లైన్ అనేవి చాలా విడివిడిగా ఉండాలి అనుకున్నప్పుడు మనం లైన్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మీ టెక్స్ట్ అనేది మీకు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అంటే లైట్గా ఉండాలనుకుంటున్నారా లేకపోతే బోల్డ్గా ఉండాలి అని అనుకుంటున్నారో అది మీరు చూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్. టెక్స్ట్ అనేది నాకు చాలా అసలు బోల్డ్గా కనిపిస్తుంది. ఏదన్నా సరే నేను ఇంకా టెక్స్ట్కి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మన ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇలా క్లిక్ చేయడం ద్వారా ఆ ఎఫెక్ట్ అనేది మన టెక్స్ట్కి వచ్చి యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ యానిమేట్. నాకు టెక్స్ట్ అనేది చాలా నార్మల్గా ఉంది, నాకు అలా అవుతుంది, నాకు టెక్స్ట్ అనేది కొంచెం మూవ్ అవుతూ ఉండాలి అనుకున్నప్పుడు మనం యానిమేషన్ యూస్ చేసుకొని మనం టెక్స్ట్ని ఇలా మూవ్ అయ్యేలా చేయొచ్చు. మీరు మీ టెక్స్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ ఇలా యానిమేషన్ని యూస్ చేసుకొని మీరు యానిమేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే పొజిషన్. అంటే మీ టెక్స్ట్ అనేది మీరు టాప్కి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే లెఫ్ట్కి ఉండాలనుకుంటున్నారా, లేదు నాకు టెక్స్ట్ అనేది మిడిల్లోనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను అని టెక్స్ట్ అనేది మీరు ఏ ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు, ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ద్వారా మీరు టెక్స్ట్ యొక్క పొజిషన్ని డిసైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది చాలా బాగా నచ్చింది, నాకు వేరే టెక్స్ట్ కూడా నాకు ఇదే స్టైల్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ స్టైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది కాపీ అవుతుంది. మీరు ఏ టెక్స్ట్ అయితే అదే స్టైల్లో ఉండాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ మీద జస్ట్ ఒక క్లిక్ ఇస్తే టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నాకు పోస్టర్లో ఏంటంటే నాకు ఇవన్నీ వద్దు, నాకు జస్ట్ ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని పోస్టర్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇట్లా డిలీట్ చేసేసుకోవచ్చు మొత్తాన్ని. ఇట్లా మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాని మీద జస్ట్ ఒక క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా డిలీట్ అయిపోతుంది. సో మీరు ఇట్లా డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు నాకు పోస్టర్ అనేది చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది, నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా పోస్టర్కి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రాగా ఏమైతే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీ పోస్టర్కి దాన్ని ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, అక్కడ సెర్చ్ చేయండి. సో నేనైతే ఇక్కడ లీవ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నా పోస్టర్కి, నేను అది సెర్చ్ చేశాను. సో నేను అది సెర్చ్ చేయగానే దానికి రిలేటెడ్ అయిన ఇమేజెస్ కానీ లేకపోతే ఏమైనా దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ టెంప్లెట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో అందులో ఏదైతే మీకు నచ్చిందో దాన్ని మీరు మీ పోస్టర్కి యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చి పోస్టర్కి యాడ్ అయిపోతుంది. దాన్ని మీరు ఇట్లా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా సరిపోలేదు, నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఏమైతే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ సెర్చ్ చేయండి. సో దాన్ని సెర్చ్ చేస్తే మళ్ళీ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అందులో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు మళ్ళీ మీ పోస్టర్కి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎలిమెంట్ అనేది వచ్చింది, ఎలిమెంట్ అనేది నేను యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నానో అది నాకు పోస్టర్కి కొంచెం పెద్దగా అయిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సైజుని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మనం ఎలిమెంట్స్ని క్లిక్ చేయడం ద్వారా ఎలిమెంట్స్ని మనం పోస్టర్కి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ అంటే ఏంటంటే మనం ఏదన్నా సరే పోస్టర్కి కానీ లేకపోతే లోగో కానీ ఆర్ఎల్స్ ఇంకా దేనికైనా సరే మనం ఏదన్నా టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఈ టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని యూస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను వెల్కమ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, వెల్కమ్. సో ఇట్లా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ ఆప్షన్ యూస్ చేసుకొని మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్స్ అంటే మనం ఏదైతే ఇమేజెస్ని మనం అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఫ్రేమ్కి ఆ ఇమేజెస్ని మనం అప్లోడ్స్లో నుంచి తీసుకొని జస్ట్ ఇట్లా ఏ ఇమేజ్ని అయితే మనం ఫ్రేమ్కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టూల్స్ అంటే అనేది పెయింటింగ్కి సంబంధించినవి
సో ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, సెలెక్ట్ అంటే ఏం లేదు, మీరు దేన్నైతే ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకోవడమే. ఈ సెలెక్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే డ్రా. వెయిట్, ఐ విల్ క్లియర్ ఆల్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డ్రా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదన్నా సరే డ్రా చేయడానికి, లేకపోతే ఏదన్నా డిజైన్ చేయడానికి మనం డ్రా అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. లైక్ ఇట్లా సరే మీరు ఏదన్నా సరే హ్యాండ్ రైటర్లో ఏదైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఉంది కదా డ్రా ఆప్షన్, దీన్ని యూజ్ చేసుకొని మనం డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే షేప్స్. సో ఇక్కడ ఈ షేప్స్ యూజ్ ఏంటంటే ఈ షేప్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ పిక్స్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ కనిపిస్తుంది కదా, అప్లోడ్స్కి వెళ్ళి ఇట్లా పిక్స్ని మనం షేప్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం షేప్స్ అనేవి అందుకు యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే లైన్స్. అంటే ఇప్పుడు నాకు స్ట్రైట్ లైన్ కావాలి, లేకపోతే కర్వ్స్ లైన్స్ కావాలి అనేవి మనం ఇక్కడ ఈ లైన్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకి ఏ లైన్స్ కావాలో ఆ లైన్స్ని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు స్ట్రైట్ లైన్ కావాలనుకున్నప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్స్ అప్లై చేసుకోవచ్చు మన పోస్టర్కి. లేదు నాకు ఇక్కడ కర్వ్ లైన్ కావాలనుకున్నప్పుడు కర్వ్ లైన్స్, ఇలా మనం వీటిని అప్లై చేసుకోవచ్చు మన పోస్టర్ కానీ లోగోస్ కానీ. నెక్స్ట్ ఏంటంటే స్టిక్కీ నోట్స్. స్టిక్కీ నోట్స్ అనేవి మనం ఏదైనా కామెంట్స్ రాయడానికి, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనం స్టిక్కీ నోట్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా మనం కామెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మనం స్టిక్కీ నోట్స్ రూపంలో రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే టెక్స్ట్ సైజ్ అనేది అస్సలు చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకుంటేనే మనం చూడగలం. సో ఇక్కడ మీరు ఏదన్నా రాయాలనుకుంటే మీరు ఈజీగా రాసేసుకోవచ్చు. సపోజ్ హాయ్, హలో, ఇలా మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే టేబుల్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీకు ఎంప్లాయీ ఐడి కావాలి, మరి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ యొక్క రోల్, ఇవన్నీ కూడా మీరు కావాలి. ఇవన్నీ మీరు నార్మల్గా మీరు స్టోర్ చేసుకోలేరు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ టేబుల్స్ని యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ ఐడి 101, ఎంప్లాయీ నేమ్ ABC, రోల్ డెవలపర్. సో ఇలా మనం ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ని మనం టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఈరోజు క్యాన్వా ట్యుటోరియల్. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ.